నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో నెక్స్ట్ 48 అవర్స్ మీకు ఎలా పనిచేస్తున్నాయి, మీ కలలని నెరవేర్చుకోవడానికి ఈ 48 గంటలు మీకు ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది మన వీడియో. సో ఈ 48 గంటల్లో మీ కలలు ఏవైతే మీరు కంటూ వచ్చినారో వాటిపైన మీరు ఎలాంటి శ్రద్ధ కమిట్మెంట్తో వాటిని నెరవేర్చుకోవాలనుకున్నారో అవి నెరవేరడం కానీ లేదు వాటిని నెరవేర్చుకోవడానికి కోసం మీకు సహాయ సహకారాలు అందించడానికి మనుషుల ద్వారా కావచ్చు, సిచ్యువేషన్స్ బెటర్ అవ్వడం కావచ్చు, ఇలా మాదిరి సైన్స్ అండ్ సిక్రోనిసిటీస్ పంపించడం కానీ లేదు అంటే వాటిని మనం ఎలా అయినా రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనకి ఆ మార్గాన్ని ఇంకొంచెం సులువు చేయడం కానీ ఏదో ఒక సంకేతాలు మనకి దొరకడం కానీ లేదు నెరవేరడం కానీ జరుగుతుంది. సో అందుకనే కౌంట్ డౌన్ బిగిన్స్ అని పెట్టాను, కౌంట్ డౌన్ స్టార్ట్స్ అని. సో నెక్స్ట్ 48 hours, how crucial they are, how they are going to change our lives and how they are going to help us in transforming ourselves as well as our లైవ్స్ అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకొని 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, 2 నెంబర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, టైమ్ స్టాంప్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఏ విధంగా గైడ్ చేస్తుందో ఆ విధంగా మీరు పైల్ సెలెక్షన్ అనేది చేసుకోండి. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని ఈ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో మనం ఫస్ట్ చూద్దాం లైక్ యూనివర్స్ కానీ మనకి ఏదైనా కానీ నేచర్, గాడెస్ ఎవరైనా కానీ మనకి ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారు, ఇవి మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, మన డ్రీమ్స్ని మనం నెరవేర్చుకోవడానికి లేదు మన డ్రీమ్స్ వైపు మనం అడుగులు వేయడానికి లేదు మన డ్రీమ్స్ నెరవేరుతాయని మనకి ఎలాంటి సంకేతాలు తీసుకొని వస్తున్నాయి, దానికోసం మనల్ని మనం ఎలా ప్రిపేర్డ్గా ఉంచుకోవాలి అనేది ఫస్ట్ మనం గైడెన్స్ తీసుకుందాం. పైల్ నెంబర్ 1 వాళ్ళు గైడెన్స్ ఏమిస్తున్నారో చూద్దాం. నెక్స్ట్ 48 hours ఏ విధంగా మనకి క్రూషియల్, ఈ టైంలో మనం ఎలా ఉంటే మనం అనుకున్న దాన్ని మనం నెరవేర్చుకోవడం కానీ లేదు వాటి పట్ల మనకి ఏదో విధంగా అంటే అంతకుముందు ఒక దారి కూడా ఓపెన్ అప్ అవ్వలేదు, ఎలా చేయాలి ఎలా నెరవేర్చుకోవాలనే దానిపైన క్లారిటీ లేదు, కానీ ఇప్పుడు మనకు ఆ క్లారిటీ వస్తుంది. సో చూద్దాం మనం పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం. ఇక్కడ వినాయక స్వామి వచ్చారు, ఇన్ఫినిటీ అబండెన్స్ సూచిస్తుంది ఈ కార్డ్ మనకి. హారస్, లేడీ వీనస్, బ్యూటిఫుల్. ఇంకొక కార్డ్ తీసుకుందాం, మనకి స్పేస్ ఉంది కదా. ఎల్ మోరే. సో ఇక్కడ మీరు చూస్తుంటే ఇన్ఫినిటీ అబండెన్స్, కాస్మిక్ గేట్వే, డౌన్లోడ్స్ అండ్ అండర్స్టాండింగ్, అవేకనింగ్, ప్రెజెన్స్. సో ఇక్కడ మనకి వినాయక స్వామి విఘ్నాలను తొలగిస్తున్నారు. ఇక్కడ కార్డ్ కూడా అదే చెప్తోంది. అబ్స్టికల్స్ ఆర్ బీయింగ్ రిమూవ్డ్, స్పిరిచువల్ సపోర్ట్ అండ్ కనెక్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్ అని చెప్తున్నారు. సో ఇంతకుముందు ఏవైతే ఆటంకాలు ఉన్నాయో మీ కళలను సాకారం చేసుకోవడానికి లేదు మీ కళల వైపు మీరు వేస్తున్న అడుగులకి అడుగడుగున ఆటంకాలు ఏమైనా ఉంటే అలాంటి అబ్స్టికల్స్ని అయితే తీసేస్తున్నారంట. స్పిరిచువల్గా మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది, ఆ స్పిరిచువల్ సపోర్ట్ అండ్ కనెక్షన్ అనేది పెరుగుతుందంట. బ్యూటిఫుల్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో ఈ రానున్న 48 hours అయితే మీకు చాలా బెనిఫిషియల్గా ఉన్నాయి. ఇక్కడ లోటస్ వచ్చి మనకి గుడ్ లక్ని ఇండికేట్ చేస్తుంది అండ్ లోటస్ వచ్చి మనకి బురద నీళ్ళల్లో ఉంటుంది కానీ దాన్ని కల్ముషం తాకదు. సో ఆ విధంగా నో డర్ట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ యూ హియర్. ఇక్కడ ఆయన ప్రొటెక్షన్ కూడా ఉంది కాబట్టి. హారస్ కాస్మిక్ గేట్వే ఏం చెప్తుందంటే యువర్ థాట్స్ ఆర్ మ్యాగ్నెటిక్ అండ్ పవర్ఫుల్, మిరాక్యులస్ చేంజెస్ ఆర్ అక్కరింగ్. సో మన థాట్స్ ఆర్ మ్యాగ్నెటిక్ అండ్ పవర్ఫుల్ అంటున్నారు. మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆకర్షణ శక్తితో పాటు అవి చాలా పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాయంట. అందుకని మీరు పాజిటివ్గానే ఆలోచించండి, పాజిటివ్ అఫర్మేషన్స్ని అనుకోండి. ఒకవేళ ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చినా కానీ దాన్ని పాజిటివ్గా మార్చుకోండి. మిరాక్యులస్ చేంజెస్ అయితే మీరు చూడబోతున్నారు ఈ రానున్న 48 గంటల్లో. ఏదో ఒక మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంతకుముందు మీరు చాలా బాధపడుతున్నది కానీ ఇంతకుముందు మీకు చాలా ఇబ్బంది కలిగించింది కానీ ఇంతకుముందు మీరు చాలా కోరుకుంటున్న దాని వైపు
ఏదో ఒక పాజిటివ్ సంకేతం అయితే మీ వైపు వస్తుంది. అందుకని ఇక్కడ మిరాక్యులస్ చేంజెస్ ఆర్ అక్కరింగ్ అంటున్నారు. ఇక్కడ లేడీ వీనస్ ఏం చెప్తున్నారంటే డౌన్లోడ్స్ అండ్ అండర్స్టాండింగ్ అంటున్నారు. ట్రూత్ ఈజ్ బీయింగ్ రివీల్డ్. నిజం ఏదైతే ఉందో అది మీకు మీ ముందరకు రానుంది. సో ఇన్ని రోజులు మీకు తెలియంది ఏదో మీకు ఈ రానున్న 48 గంటల్లో మీకు తెలుసుకోబోతున్నారనమాట. దానివల్ల మీకు ఇంకా దానిపైన అవగాహన పెరుగుతోంది. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇక్కడ స్పిరిచువల్ సపోర్ట్ అండ్ కనెక్షన్స్ పెరుగుతున్నాయి అంటున్నారు కదా. లేడీ వీనస్ కూడా అదే రీకన్ఫర్మ్ చేస్తున్నారు. డీప్ ఇన్సైట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హెవెన్ అండ్ ది ఆస్ట్రల్ రిలీమ్. సో కళల్లో కానీ మీకు సంకేతాలు కావచ్చు, ఏంజల్ నెంబర్స్ కావచ్చు, ఫెదర్స్ కావచ్చు, లేకపోతే ఇన్సెక్ట్స్ ద్వారా అయినా కానీ బటర్ఫ్లై చూస్తే దానికి ఒక మీనింగ్ ఉంటుంది, లేడీ బర్డ్ని చూస్తే ఒక మీనింగ్ ఉంటుంది, మనకి గ్రాస్ హోపర్ని చూస్తే ఒక మీనింగ్ ఉంటుంది, హౌస్ ఫ్లైని చూస్తే ఒక మీనింగ్ ఉంటుంది. సో ఇలా ఏదో ఒకటి మనకి ఎక్కువ కనిపించడం, అంటే అది ఇంతకు ముందు కనిపించకుండా ఇప్పుడు మనకి ఈ 48 అవర్స్లో అది రిపీటెడ్గా కనిపించడం, అది కలర్ అయినా కావచ్చు. సో ఏదో విధంగా ఇలాంటి డౌన్లోడ్స్, అండ్ మీరు మెడిటేషన్ చేసే అలవాటు ఉంటే మీకు మెడిటేషన్లో డౌన్లోడ్స్ రావడం కానీ, మీకు ఇంతకుముందు అర్థం కాంది అర్థం అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంది. ఎందుకంటే ట్రూత్ ఈజ్ బీయింగ్ రివీల్డ్ అంటున్నారు. నిజం ఏదైతే ఇంతకుముందు మీకు తెలియకుండా ఉన్నిందో ఇప్పుడు మీకు అది తెలియపరుస్తున్నారనమాట. ఇక్కడ ఎల్మోరే ఏం చెప్తున్నారంటే అవేకనింగ్ ప్రెజెన్స్ అంటున్నారు. ద యూనివర్స్ ఈజ్ విత్ యూ, వేర్ ఎ క్లాక్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ లవ్. సో యూనివర్స్ ఇక్కడ మీకు కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది. సో మిమ్మల్ని అది మనకు ప్రొటెక్షన్ ఎప్పుడు దొరుకుతుంది, మనల్ని ఇట్లా చుట్టూరు మనకంటూ మనకు ఒక వలయ కవచాన్ని ఏర్పరుస్తుంది కదా. సో ఆ వలయ కవచం ఏంటంటే ఇప్పుడు మీకు యూనివర్స్ అనమాట. సో మీకు ఆ ప్రొటెక్షన్, ఆ ప్రేమ రెండు దొరుకుతున్నాయి. ఇక్కడ ఎట్లయితే హారస్ వెనకల ఇది మనకి ఆరాని ఇండికేట్ చేస్తూ ఈ సర్కిల్ ఏదైతే ఉందో, అండ్ ఈ సర్కిల్ పైన కూడా నాకు లోటస్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి. సో ఆ విధంగా యూనివర్స్ మిమ్మల్ని సరౌండ్ అయి ఉంది, యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది, యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, యూనివర్స్ మిమ్మల్ని ప్రేమిస్తుంది. సో ఇవి సంకేతాలు. ఇక్కడ మనకి బ్లూ స్టోన్ కనిపిస్తుంది. సో సఫైర్, సో ఆ బ్లూ కలర్ స్టోన్ కనిపించడం కానీ, బ్లూ కలర్ ఎక్కువ కనిపించడం కానీ, ఎల్లో ఎక్కువ కనిపించడం కానీ, గ్రీన్ ఎక్కువ కనిపించడం కానీ, పర్పుల్ ఎక్కువ కనిపించడం కానీ, మెజంతా ఎక్కువ కనిపించడం కానీ, ఇట్లా కలర్స్తో కూడా వైట్, సో గ్రీన్, ఇవి ఇట్లా కలర్స్ ఎక్కువ మంచిగా కనిపించడం కానీ, లేదు అదే చెప్పాను కదా ఏదో ఒకటి రిపీటెడ్గా మనకి పొద్దుస్తాం అదే నెంబర్ కనిపించడం కానీ, అదే టైంలో మనం ఏదో ఒక పని చేయడం కానీ, సో ఇలాంటివి ఏదో మీకు వీటి ద్వారా మీకు సూచనలు వస్తున్నాయి అన్నమాట. యూనివర్స్ ఈజ్ బ్యాకింగ్ యూ. సో యూ షుడ్ బి రియలీ హ్యాపీ. అండ్ మీకైతే మటుకు ఆ ప్రొటెక్షన్ లభిస్తోంది. మనం ఇప్పుడు టారో ద్వారా చూద్దాం మనకి ఇంకా ఎలాంటి సంకేతాలు రావచ్చు, లేకపోతే మనం ఇంకా ఏం తెలుసుకోవాలి, లేకపోతే ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకుంటే మనకి ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఆ విధంగా మనం చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఓకే, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ మనకు వస్తున్న ఫస్ట్ కార్డ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, 2 of wands, 7 of wands, queen of pentacles, 9 of wands. అండ్ మనకి టాప్ ఆఫ్ ద డెక్లో మూన్ కార్డ్ ఉంది. సో మూన్ అంటే తల్లి, మేజర్గా అమ్మ చుట్టూరు, లేకపోతే తల్లిలాగా మనం భావిస్తున్న వాళ్ళతో మన రిలేషన్షిప్ కావచ్చు, లేకపోతే వాళ్ళు మనకి ఎలాంటి సలహాలు ఇస్తున్నారు, మనం వాళ్ళ మాటకి ఎలాంటి విలువ ఇస్తున్నాము, మనం వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాము, వాళ్ళు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు మనకి ఎలా హెల్ప్ చేయాలనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా కొంచెం గమనించుకోండి, అమ్మని కొంచెం గమనించుకోండి. నెక్స్ట్ 48 అవర్స్లో వాళ్ళ ద్వారా మీకు ఏదో తెలియాల్సింది తెలియడం కానీ, ప్రొటెక్షన్, తల్లికి మించిన ప్రొటెక్షన్ ఇంకొకటి లేదు. సో తల్లి బిడ్డ కోసం ఎంత దూరమన్నా పోగలుగుతారు. సో ఆ విధంగా మనకి సూచన వస్తుంది. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కూడా మనకి మదర్ కార్డ్. సో ఇక్కడ మీరు ట్రూత్ ఈజ్ బీయింగ్ రివీల్డ్ అంటున్నారు కదా. సో నిజాన్ని నిర్భయంగా
తెలుసుకోవడమే కాదు, దాన్ని అంగీకరించే శక్తి కూడా ఉండాలి. సో ఈ నిజం మీకు తెలిసినప్పుడు మీరు తొనకకండి, వెనకకండి. నిజం మనకి ఫేవరబుల్గా అన్నా ఉండొచ్చు, నిజం మనకి ఫేవరబుల్గా ఉండకపోవచ్చు కూడా. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే నిజం చాలా చేదుగా ఉంటుంది, కొన్ని నిజాలు ఇంకా చేదుగా ఉంటాయి, మనం వాటిని అంత ఈజీగా తీసుకోలేం. సో ఇక్కడ మీకు తెలుసుకునే నిజాముకి ఎలాంటి ఇది ఉందో మనకు తెలీదు. వాట్ స్టింగ్స్ ఆర్ అటాచ్ టు ఇట్ వీ డోంట్ నో, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ రివీల్డ్, కానీ ఇట్ విల్ బీ రివీల్డ్. నాకు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ అంతా హార్ట్ చక్రాని హైలైట్ చేస్తున్నారు. సో మనసు అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. హార్ట్ చక్ర మెడిటేషన్స్ చేస్తే చాలా చాలా మంచిది. సో హార్ట్ చక్ర ఎప్పుడైతే మనకి బ్యాలెన్స్డ్గా ఉంటుందో మనం ఎలాంటి దాన్నైనా కానీ మనం తీసుకోగలుగుతాము, డైజెస్ట్ చేసుకోగలుగుతాము, అండ్ మనం దానివల్ల అంత ఇన్ఫ్లుయెన్స్ మన పైన ఉండదు. ఎందుకు అంటే ఈ నిజం మీకు ఇక్కడ 2 వేస్లో హెల్ప్ చేయొచ్చు. మీరు తెలుసుకోబోయే నిజం కావచ్చు, మీకు తెలుస్తున్న ఏదైనా కానీ విలువైన సమాచారం మీకు 2 విధాలుగా హెల్ప్ అవుతుంది. ఒకటి మీ ఎదుగుదలకి, ఇంకొకటి మీలో ఇంకా శక్తిని పెంచడానికి, మీకు పోరాడే శక్తి, మీకు నిలబడే శక్తి. నిజం చెప్పాలంటే మనకి ఈ ధైర్యం ఉండాలి, దేన్నైనా ఎదుర్కోగలిగే ధైర్యం ఉండాలి. ఈ దేన్నైనా ఎదుర్కోగలిగే అనే ధైర్యం వస్తే ఆటోమేటిక్గా మనం విజయం వైపు మనం వెళ్ళగలుగుతాము, మనం దేన్నైనా సాధించుకోగలుగుతాము, మనం ఎదగగలుగుతాము. ఫస్ట్ నిలబడితేనే కదా మనం పోరాడగలుగుతాం, దేనికైనా కానీ ఎదగగలుగుతాము. నిలబడే శక్తే లేకపోతే ఇక్కడ మీకు నిలబడే శక్తి వస్తుంది. ఈ రానున్న 48 గంటల్లో మీరంటే ఏంటో మీకు తెలియడం కానీ ఇతరులకు తెలియడం కానీ తెలుస్తుంది. అంటే నేనంటే నాకెందుకు తెలీదు, నేనేంటో నాకు బాగా తెలుసు, కానీ కొన్ని ఇన్సిడెన్సెస్ జరుగుతాయి, మనలో లేని శక్తి కూడా మనలో తెలియంది కూడా, అంతకుముందు మనం దాన్ని అంత పట్టించుకుంది కూడా మనకేంటంటే చాలా హైలైట్గా నిలబడుతుంది అనమాట. అప్పుడు మనకు అనిపిస్తుంది, అరే నాలో ఇంత శక్తి ఉందా, నాలో ఇంత పవర్ ఉందా, నాలో ఇంత ఏమంటే నేను ఇలా కూడా చేయగలుగుతానా. సో మిమ్మల్ని మీరు సర్ప్రైజ్ చేసేది ఏదో మీకు ఎదురవుతుంది అనమాట. మీరు ఆశ్చర్యపోతారు, అరే నేను ఇలానా అని చెప్పి. సో ఆ విధంగా మీలో పోరాడే శక్తి పెరుగుతోంది, అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిపైన స్ట్రాంగ్గా మీరు నిలబడుతున్నారు. మనం అనుకోవడం ముఖ్యం కాదు, మనం అనుకున్న దానిపైన మనం స్ట్రాంగ్గా నిలబడడం అనేది చాలా చాలా ముఖ్యం. సో మీరు దేన్నైతే నిజమని నమ్ముతున్నారో, ఏ నిజమైతే మీకు ఎక్స్పోజ్ అవుతుందో, ఏ నిజమైతే మీ ముందర రివీల్ అవుతుందో, ఏదైతే మీలో ఒక మార్పుకి మీకు హెల్ప్ చేస్తుందో దాని పట్ల మీరు ఫుల్ కమిట్మెంట్ అనేది మీరు చూపిస్తున్నారు, దాని పట్ల మీరు స్ట్రాంగ్గా నిలబడుతున్నారు. ఇక్కడ నాకు చూడండి, మీకు ఇంతకుముందే నేను చెప్పినాను, ఒక ఇన్సెక్ట్ కావచ్చు, ఒక ఏదైనా కానీ బర్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు అని చెప్పి. ఇక్కడ పావురం కనిపిస్తుంది, ఇక్కడ మనకి బటర్ఫ్లై కనిపిస్తుంది. సో బటర్ఫ్లై వచ్చి ట్రాన్స్ఫర్మేషన్, చేంజ్కి చిహ్నం అయితే, మనకి పావురం వచ్చి పీస్కి, హార్మోనీకి చిహ్నం. ఇక్కడ పైన కాకి ఎగురుతుంది. కాకి అంటే మనకి శనిదేవుడిని ఇండికేట్ చేస్తుంది, పితృదేవతలను ఇండికేట్ చేస్తుంది. సో కాకి ఈజ్ ఆల్సో వెరీ వెరీ పవర్ఫుల్, చాలా తెలివైంది కాకి. సో తెలివి మనలో అంటే మీరు చాలా తెలివిగా ఉండాలి, మీరు చాలా షార్ప్గా ఉండాలి, మీరు దేన్నైనా కానీ లోతుగా విశ్లేషించగలగాలి, గ్రాస్ప్ చేసుకోగలగాలి, అటెంటివ్గా ఉండాలి అని చెప్తున్నారనమాట. సో అటెంటివ్నెస్తో ఇక్కడ మనకి 7 of Wands చూపిస్తున్నారు. 7 of Wands అంటే మనకి ఏంటంటే ప్రపంచం మొత్తం లేకపోతే అందరూ మీకు అగెయిన్స్ట్ అయినా కానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిపైన మీరు స్ట్రాంగ్గా నిలబడుకోవాలి అంటే మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలన్నమాట. బీ అసర్టివ్, అన్నిటి గురించి అవగాహన పెంచుకోండి, అన్నిటి గురించి కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి. అంటే ఇప్పుడు మీరు దేంట్లో పోరాడుతున్నారో లేకపోతే దేని కోసం ఇతరులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారో నాకు తెలీదు, కానీ మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటారు కాబట్టి మీకు బాగా తెలుసు మిమ్మల్ని ఎందుకు మీ వైపు వస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నారు, ఎందుకు మిమ్మల్ని నిలదీయాలనుకుంటున్నారు, ఎందుకు మిమ్మల్ని సెంటర్ చేస్తున్నారు అనేది మీకు తెలుసు. సో మీ వైపు నుంచి మీకు న్యాయం ఉంది, నేను కరెక్ట్ అనుకున్నప్పుడు మీరు వాళ్ళతో ఎలా పోరాడాలి, మీరు ఎలా నిలబడాలి అనేది మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా అండ్ ప్లాన్ చేసుకోవడము నిలబడడం ఒకటే కాదు, స్ట్రాంగ్గా నిలబడాలి. అంటే ఇప్పుడు నేను ఏదైతే మీరు నిజం అనుకుంటున్నారో, దేనికోసమైతే మీరు నిలబడుతున్నారో, దేనికోసమైతే మీరు ఫైట్ చేస్తున్నారో దానికోసం మీరు స్ట్రాంగ్గా నిలబడుకోగలగాలి. ఇక్కడ మీకు ఈ ఛాన్స్ని మీరు వదులుకోకూడదు. ఇక్కడ మీరు ఎంత స్ట్రెంగ్త్ చూపిస్తే అంత ఎక్స్పాన్షన్ ఇక్కడ ఉంది.
సో నేను అది చెప్పాను కదా, 2 విధాలుగా హెల్ప్ చేస్తుంది మీకు అని చెప్పి. ఒక విధంగా మీలో స్ట్రెంగ్త్, పొటెన్షియల్, కరేజ్, ఆ బ్రేవ్నెస్ని పెంచుతుంటే, ఇంకొక విధంగా ఏంటంటే ఇది మీ ఎక్స్పాన్షన్కి, మీ గ్రోత్కి, మీ ఎలివేషన్కి మీకు పనిచేస్తుంది అనమాట. సో ఈ ఎక్స్పాన్షన్ ఈజ్ ఆల్సో టువర్డ్స్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అనమాట. సో ఫినాన్షియల్గా గ్రో అవ్వడానికి కానీ, ఫినాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి కానీ, ఫినాన్షియల్గా ఆ మార్పులు రావడానికి కానీ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మీరు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకున్న తర్వాత మటుకు మళ్ళీ ఇంకా మీరు వెనక్కి తిరిగి చూడడానికి ఉండదు. సో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానిపైన అయితే మటుకు మీరు స్ట్రాంగ్గా మీరు నిలబడగలగాలి. అందుకనే ఇక్కడ మూన్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇల్యూషన్స్ వద్దు, భ్రమల్లోకి వెళ్ళకండి, ఇంట్యూషన్ వైపు ఉండండి స్ట్రాంగ్గా. అందుకనే ఇక్కడ మనకి పెంటికల్స్ వచ్చింది, వాండ్స్ వచ్చింది, సోర్డ్స్ వచ్చింది. మనకి మూన్ కార్డ్ ఎట్లాగో వాటర్ గురించి చెప్పేస్తుంది, అది వేరే విషయము. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాండ్స్ ఫైర్ ఎనర్జీ. సో ఇక్కడ యాక్షన్ ఎనర్జీ, యాక్షన్ ఓరియంటెడ్నెస్లోకి రావాలి. ఆ యాక్షన్ ఎనర్జీ చాలా అవసరం. ఇప్పుడు వరకు ఏంటంటే కామ్గా సర్లే సమయం వచ్చినప్పుడు చూద్దాము, సమయం వచ్చినప్పుడు చేద్దాము అనుకుంటే సమయం వచ్చేసింది, ఇప్పుడు చేయాలి, ఇప్పుడు నిరూపించుకోవాలి. సో ఇప్పుడు ఆ వేగం అవసరం. ఇప్పుడు మీరు ఏదైతే చేయాలో దాన్ని ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి పెంటికల్స్ వచ్చింది, ఎర్త్ని సూచిస్తుంది కాబట్టి గ్రౌండింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. ఏం లేదు, చొప్పు లేకుండా ఇసుక పైన కానీ, మట్టి పైన కానీ, గ్రాస్ పైన కానీ నడచండి చాలు. మైండ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇక్కడ మీరు శక్తి అనేది బయటికి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒకటే కాదు, మెంటల్గా, ఎమోషనల్గా ఇంకా డబుల్ స్ట్రాంగ్ ఉండాలి. ఫిజికల్గా కన్నా మెంటల్గా, ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి. సో మెంటల్గా, ఎమోషనల్గా ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా ఉంటారో మీరు దేన్నైనా కానీ మీరు జయించగలుగుతారు. సో ఇక్కడ కొంచెం అగ్రెషన్ అవసరం. మామూలుగా అగ్రెషన్ ఉండకూడదు అంటారు కదా, కానీ ఇక్కడ కొంచెం అవసరం. ఎందుకు అంటే కొంతమందికి మీరు నాన్న కన్నా అంటుంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, మీ విలువ తెలియట్లేదు. సో మీరు స్ట్రాంగ్గా మీ పాయింట్ని మీరు ముందర పెట్టగలగాలి, మీరు వాళ్ళని మీ వైపు తీసుకురాగలగాలి. వాళ్ళని అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే లైట్ తీసేసుకోనో లేకపోతే ఏం చేస్తారులే అన్న దీంట్లోకి వచ్చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి మీ ట్రూ వాల్యూ, మీ ట్రూ వర్త్ ఇప్పుడు చూపించాల్సిన టైం వచ్చింది. సో అలా చూపించగలిగితేనే మీకు రావాల్సింది మీరు దక్కించుకోగలుగుతారు. మీకు గుడ్ లక్ ఉంది, మీలో ఆ పొటెన్షియల్ ఉంది, మీలో ఆ స్ట్రెంగ్త్ ఉంది, మీకు ఆ తెలివి ఉంది, మీరు మంచిగా డెసిషన్స్ తీసుకోగలుగుతారు, మీరు ఆలోచించగలుగుతారు. ఇప్పుడు మీరు మంచిగా ఆలోచించుకొని మీరు మంచి డెసిషన్స్ తీసుకున్నారంటే మీరు దేన్నైతే నేను కోల్పోయినానేమో అనుకున్న దాన్ని మళ్ళీ మీరు పొందగలుగుతారు. పెంటికల్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఫినాన్షియల్ గ్రోత్ కానీ, ఫినాన్సెస్ గురించి, హెల్త్ గురించి, కెరియర్ గురించి. సో ఆ విధంగా మీకు ఏదైతే కావాలో, మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో వాటిని మీరు పొందగలుగుతారనమాట. మనకి టు సమ్అప్ మనకి ఓవరాల్ ఎనర్జీస్ మనకి మూన్ కార్డే ఇచ్చేసింది. కానీ ఇంకేదన్నా స్పెషల్ మెసేజ్, ఒక కార్డ్ ఏస్ ఆఫ్ సోర్డ్స్ చూసినారా, క్లారిటీ వస్తుంది, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో ఈ క్లారిటీతో మీరు ఇంతకు ముందు ఏదైతే చేయాలనుకున్నారో దాన్ని చేయడానికి, ఇంకొంచెం బలంగా చేయడానికి మీకు శక్తి వస్తుందన్నమాట. ఇంతకుముందు గాడిది చాకరీ చేసి నింటారు దీనికోసం, లేకపోతే చాలా కష్టపడి నింటారు. ఆ కష్టానికి మీరు ఇప్పుడు ఎంత కష్టమైతే మీరు పెట్టినారో అంత మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. ఆ విధంగా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి మీకు. సో ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. మీ కష్టానికి మీకు తగిన విలువ ఇప్పుడు మీరు తెలుసుకోవడం కానీ, ఇతరులకు తెలియజెప్పడం కానీ, తద్వారా మీరంటే మీరు ఏంటి అని నిరూపించుకోవడానికి కానీ మీకు అలా న్యూ ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతున్నాయి. సో ఇట్స్ ఎ న్యూ ఇన్స్పిరేషన్. ఇక్కడ మీరు మీ సెల్ఫ్ వర్త్ని పూర్తి స్థాయిలో మీరు తెలుసుకోవడమే కాదు, మీరు ఇతరులకు కూడా తెలియజెప్తున్నారనమాట. సో మీ సెల్ఫ్ వర్త్, మీ టాలెంట్, మీ గ్రోత్, మీ ఎక్స్పాన్షన్,
మీ హ్యాపీనెస్, మీ జాయ్, మీ స్ట్రెంగ్త్, మీ కరేజ్, ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ బయటకు వస్తున్నాయి. ఇది ఈ 48 అవర్స్లో మీకు ఏదైనా ఫోన్ కాల్స్ రావడం కానీ, లేదు మీరు ఎవరినన్నా సంప్రదించడం కానీ జరుగుతుంది. ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ అది రావడమో, మీ నుంచి ఎవరికో వెళ్ళడమో, వాళ్ళ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమో జరుగుతుంది. సో ఇక్కడ ఫోన్ కాల్స్ కూడా దే ప్లే వెరీ పివటల్ రోల్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో మీకు వస్తున్న కాల్స్ని కానీ, మీరు ఏం మాట్లాడుతున్నారు డ్యూరింగ్ యువర్ ఫోన్ కాల్స్ కానీ, మీరు దానిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయండి ఖచ్చితంగా. సో ఇక్కడ నాకు ర్యాబిట్ అప్పటి నుంచి కనిపిస్తుంది. నా గురించి కూడా చెప్పు. నా గురించి ర్యాబిట్ ఆల్సో ఇండికేట్స్ గుడ్ లక్. సో ర్యాబిట్ ఫాస్ట్గా చెంగుని ఎగురుతుంది కదా, సో ఆ విధంగా ఫాస్ట్గా జరగడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి పవర్ఫుల్గా ఎయిర్ ఎనర్జీ, అందులో సెంటర్ కార్డ్, గాలి వేగం, ఒక్కసారి గాలి కానీ వేగం అందుకునిందంటే ఆ వేగానికి మనం కొట్టుకొని పోతాం కదా అసలుకి. సో ఆ విధంగా ఒక్కసారిగా స్ప్లాష్ ఆఫ్ థింగ్స్ అనేటివి జరుగుతున్నాయి. అండ్ ఏది జరిగినా కానీ మన మంచికే జరుగుతుంది, దాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి దేనికి ఆవేశపడిపోకండి, కొంచెం ఆలోచించండి. కొంచెం కాదు, చాలా ఆలోచించండి. ఆలోచించి మంచిగా మీరు దేన్నైతే కరెక్ట్ అనుకుంటున్నారో దానిపైన గట్టిగా నిలబడుకొని మీరు అనుకున్న దాన్ని మీరు సాధించుకోవచ్చు. మనం ఇప్పుడు యూనివర్స్ హ్యాస్ యువర్ బ్యాక్ కార్డ్స్ నుంచి 2 కార్డ్స్ తీసుకుందాం. వావ్, కన్ను వచ్చింది ఇక్కడ. ఐ లెట్ గో ఆఫ్ ద షాడో ఆఫ్ ద పాస్ట్ బై సీయింగ్ సమ్వన్ ఫర్ ద ఫస్ట్ టైం విత్ ద ఐస్ ఆఫ్ లవ్. సో ఇక్కడ నేను ఒకటి చెప్తాను. మనం ఎవరి వల్లనో బాగా హర్ట్ అయినాం, వీళ్ళ వల్ల మనకి చాలా పెయిన్ క్రియేట్ అయింది, వీళ్ళని మనం క్షమించలేకపోతున్నాం. సో వీళ్ళు నన్ను మోసం చేసినారు, తెలిసి మోసం చేసినారు, లేకపోతే వీళ్ళు కావాలనే నన్ను క్రిటిసైజ్ చేయడం కానీ, నన్ను చాలా విధాలుగా హర్ట్ చేసినారు అనుకుంటే వీళ్ళని మనం ఎలా క్షమించగలుగుతాము? ఇక్కడ క్షమించాలి, క్షమించగలిగితేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్తున్నారనమాట. కానీ క్షమించలేకపోతున్నాం. ఎలా క్షమించగలుగుతాము అంటే, కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో మీ పైన మీరు ఎప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారో మీకు ఇంకా ఏది పెద్ద ఇంపార్టెంట్ అనిపించదు, మీకు మీరే పెద్ద ఇంపార్టెంట్ అనిపిస్తారనమాట. అంటే మీ గోల్స్, మీ డిజైర్స్, మీ విషెస్, మీ అంబిషన్స్, మీ డ్రీమ్స్, ఇవే మీకు చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి. సో ఆ విధంగా కూడా మనల్ని ఎవరైతే గతంలో బాధ పెట్టినారో వాళ్ళని మనం మర్చిపోగలుగుతాం. లేదు ఇలా అయినా కానీ మర్చిపోలేకపోతున్నాను అంటే, సీక్ ప్రొఫెషనల్స్ హెల్ప్. ఎవరైతే మనకి మన మైండ్లోంచి ఈ థాట్స్ని రిమూవ్ చేసి మనల్ని ఇంకొంచెం బెటర్మెంట్ వైపు నడిపించగలుగుతారో, కౌన్సిలర్స్ కావచ్చు, థెరపిస్ట్ కావచ్చు, అలాంటి వాళ్ళ సహాయాన్ని తీసుకోండి. లేదు నాకు అంత స్తోమత లేదు, నేను వెళ్ళి వాళ్ళ దగ్గర నేను సహాయం తీసుకోలేను అనుకున్నప్పుడు, ఎవ్వరం తప్పు చేయకుండా, అస్సలకి తప్పు చేయకుండా ఉండం కదా, ఏదో ఒకటి తప్పు చేస్తాం. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, ఏదన్నా కావచ్చు, ఏదో ఒక తప్పు అయితే చేస్తాం. మనం తప్పు చేసినప్పుడు మనం ఎవరి పట్ల అయితే తప్పు చేసినామో, లేకపోతే దేంట్లో అయితే మనం తప్పు చేసినామో దాన్ని మనల్ని వాళ్ళు క్షమించగలిగినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా, మనం ఏదో ఒకటి తప్పు చేసి నింటాము, అప్పుడు వాళ్ళు మనల్ని క్షమించి నింటారు. సో అలా ఎవరైతే మనల్ని క్షమించినారో వాళ్ళు ఎంత పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించినారు కదా, అదేవిధంగా నేను కూడా ఇప్పుడు ఇది నా టైము, నేను కూడా క్షమించాల్సిన టైం వచ్చింది కాబట్టి నేను కూడా వాళ్ళలాగే పెద్ద మనసు చేసుకొని వీళ్ళని క్షమించేస్తున్నాను. సో ఆ విధంగా కూడా మనం ఏంటంటే క్షమించేయచ్చు అనమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారు, ఐ లెట్ గో ఆఫ్ ద షాడో ఆఫ్ ద పాస్ట్. గతంలో మనకి ఏదైతే ఆ చేదు అనుభవాలు ఉన్నాయో వాటిని నేను లెట్ గో చేసేస్తున్నా. బై సీయింగ్ సమ్వన్ ఫర్ ద ఫస్ట్ టైం విత్ ద ఐస్ ఆఫ్ లవ్. వాళ్ళని మనం క్షమించేసి మళ్ళా కూడా, అంటే కొంతమంది ఏంటంటే మనం క్షమించేస్తాం కానీ వాళ్ళ నుంచి మనం దూరంగా వెళ్ళిపోలేం, వాళ్ళతోనే ఉండాలి, వాళ్ళతోనే తిరగాలి, వాళ్ళతోనే అన్నీ ఉంటాయన్నమాట. సో అంత దగ్గర రిలేషన్షిప్స్ అయిన ఉండొచ్చు. సో కాబట్టి వాళ్ళని మనం క్షమించేసి ఆ తర్వాత మనం చూస్తున్నప్పుడు వాళ్ళని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. సో మొదటిసారి మనము చూస్తున్నప్పుడు మనం ఎంత కొత్తగా అయితే చూస్తామో, ఎంత వాళ్ళ గురించి తెలుసుకోవాలని అనే ఆతృతతో చూస్తామో, ఎలాంటి ఎగ్జైటెడ్ ఫీలింగ్తో చూస్తామో, అదేవిధంగా అలా ప్రేమగా అంటే చూడండి వాళ్ళని మళ్ళీ.
సో ఆ విధంగా అంటే ఎవరైతే మనకు దూరం అయిపోయినారో వాళ్ళని చూడమని కాదు, ఎవరైతే తప్పు చేసి అయినా కానీ మళ్ళీ మనం వాళ్ళతోనే ఉండాలో, మనకు దగ్గరగా ఉంటారో వాళ్ళని చూస్తున్నప్పుడు మటుకు ఇలా అంటే చూడండి. అండ్ టాప్ ఆఫ్ ద డెక్లో మనకి జాయ్ ఈజ్ ద అల్టిమేట్ క్రియేటర్. సో జాయ్ ఈజ్ ద అల్టిమేట్ క్రియేటర్. ఇక్కడ సమ్అప్ చేసేసినారు మొత్తాన్ని. అక్కడ పాస్ట్ గురించి నేను ఇంత పేజీలు డైలాగ్స్ చెప్తే, అరే ఎందుకంత డైలాగ్స్ చెప్తున్నావు, ఎందుకంత పొడిగిస్తున్నావు, అదో ఒక స్టేట్మెంట్తో మొత్తాన్ని నేను సమ్అప్ చేసేస్తాలే అని చెప్పి నాకు యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. జాయ్ ఈజ్ ద అల్టిమేట్ క్రియేటర్ అంటే మనం జాయ్ఫుల్గా, హ్యాపీగా, ఎగ్జైటెడ్గా, సంతోషంగా ఎప్పుడైతే ఉంటామో అదే మనకి మంచి మెమరీస్ని క్రియేట్ చేసేస్తుంది. ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్రియేటర్ అంట, అంటే బ్రహ్మలాగా. జాయ్ ఈజ్ బ్రహ్మ. సో జాయ్ ఈజ్ ద అల్టిమేట్ క్రియేటర్ అంట. బ్యూటిఫుల్. నెక్స్ట్ 48 hours is going to be challenging. Next 48 hours is a big blessing. Next 48 hours is the time of Lord Ganesha. So Vinayaka Swami, Om Gam Ganpate Namaha. సో ఆ గజరాజు మిమ్మల్ని సురక్షితంగా ఉంచుకుంటున్నారు, చూసుకుంటున్నారు. ఇక్కడ ఆయనతో పాటు హారస్, లేడీ వీనస్, ఎల్మోరే వీళ్ళందరూ వచ్చినారు. సో వీళ్ళందరూ మీకు ఆ ప్రొటెక్షన్ని, మీకు ఆ ప్రేమని, మీ దారిలో ఏవైతే అబ్స్టికల్స్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేసేదానికి, మిమ్మల్ని చాలా పవర్ఫుల్గా, మ్యాగ్నెటిక్గా తయారు చేయడంలో, మీకు మిరాక్యులస్ చేంజెస్ని తీసుకురావడంలో, మీ ముందరికి ఏదైతే దాగి ఉన్న నిజం ఉందో దాన్ని మీ ముందరికి తీసుకురావడంలో, అండ్ మీకు ఇంకా డీప్ ఇన్సైట్స్ ఇవ్వడంలో వీళ్ళందరూ మీకు హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా మన టైం కూడా మనకి ఫేవరబుల్గా మారుతుంది. ఈ టైం ఫేవరబుల్గా మారుతున్నప్పుడు మనం ఇంకొంచెం బెటర్గా దీన్ని యూటిలైజ్ చేసుకొని జాయ్ ఇస్ ద అల్టిమేట్ క్రియేటర్ అని ఆ జాయ్ వైపు వెళ్దాము, పాస్ట్ వైపు కాదు. బ్యూటిఫుల్ గాడ్నెస్. మీకు కానీ రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరైతే నెంబర్ 2 ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఫస్ట్ అయితే మనం ఆరికల్ కార్డ్స్ మన గైడెన్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. సో పైల్ నెంబర్ 2 వాళ్ళకి వస్తున్న 48 గంటల్లో ఎలాంటి సంకేతాలు అందుతున్నాయి, వాళ్ళ కళలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరబోతున్నాయని, లేదు ఎలాంటి కళలు నెరవేరబోతున్నాయి, సో ఎలాంటి సూచనలు, సంకేతాలు వీళ్ళ వైపు వస్తున్నాయి, వీళ్ళు ఏ విధంగా వాటి వైపు ఎదురు చూడొచ్చు, ఏ విధంగా అంటే వాటిని పరిపూర్ణంగా పొందవచ్చు, ఇవన్నీ ఏంటంటే మనం ఈ వీడియో ద్వారా ఇప్పుడు ఈ కార్డ్స్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఆ గైడెన్స్ తీసుకుందాం. సో ఫర్ పైల్ నెంబర్ 2 మనకి ఎలాంటి గైడెన్స్ వస్తుంది? ద హోలీ స్పిరిట్. ఎక్స్పెక్ట్ మిరకల్స్ అంట. బ్యూటిఫుల్, నైస్. ఫెయిత్, హ్యుమానిటీ అండ్ బినవలెన్స్. థ్యాంక్ గాడ్. నేను ఒక్కొక్కసారి ఈ వర్డ్ని ఒక్కొక్కలాగా చదువుతాను. ది మరియం, సేక్రెడ్ విజన్. బ్యూటిఫుల్. అందరూ గర్ల్స్ వచ్చారు, లేడీ. అరే గ్రీన్ తారా మంత్ర, గ్రీన్ తారా మంత్ర చాలాసార్లు చెప్పి నాకు అదే వచ్చింది. ఐఎమ్ సారీ. గ్రీన్ తారా, సుప్రీం ప్రొటెక్షన్. బ్యూటిఫుల్. ఇక్కడ గర్ల్ పవర్ ఉంది, ఇక్కడ విమెన్ పవర్ ఉంది, ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీస్ ఉన్నాయి. వావ్. ద హోలీ స్పిరిట్ మనకి ఏం చెప్తోందంటే ఎక్స్పెక్ట్ మిరకల్స్ అని చెప్తున్నారు. సో ప్రేమ ఒకటే దేన్నైనా కానీ జయించగలుగుతుందంట. సో ప్రేమ ఒకటే నిజమైనది అండ్ మిరకల్స్ నేచురల్గా జరుగుతున్నాయి ఇక్కడ. స్పిరిట్ హ్యాజ్ యువర్ బ్యాక్. వీళ్ళందరూ స్పిరిట్ గైడ్సే, వీళ్ళందరూ దేవతలే. సో యూనివర్స్ కావచ్చు, స్పిరిట్ గైడ్స్ కావచ్చు, ఏంజల్స్ కావచ్చు, మీరు నమ్ముతున్న నేచర్ కావచ్చు, పవర్ కావచ్చు, ఇట్ హ్యాస్ యువర్ బ్యాక్. మిరకల్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ప్రేమ ఒకటే నిజం, ఆ ప్రేమే ఈ మిరకల్స్కి కారణం అవుతుంది అని చెప్తున్నారు హోలీ స్పిరిట్. అండ్ ఇక్కడ ఫెయిత్ ఏం చెప్తున్నారంటే హ్యుమానిటీ అండ్ బినవలెన్స్. సో ఇక్కడ కామ్గా అంటే ఉండండి. మీ చుట్టూరు ఎంత రభసైనా జరుగుతూనండి, ఎలాంటి షోర్ అంటారు కదా, అదే ఎలాంటి
నాకు రావట్లేదు. హడావిడి, ఎలాంటి హడావిడి కానీ, ఎలాంటి గొడవ కావచ్చు, ఎలాంటిది ఏం జరుగుతున్నా కానీ మీరంటే కామ్గా అంటూ ఉండండి. సో ట్రస్ట్ ద గుడ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్, సీ ద లైట్ ఇన్ ద వరల్డ్. మీలో ఉన్న మంచి కావచ్చు, ఇతరులలో ఉన్న మంచిని కూడా మీరు నమ్మండి, గుర్తించండి. తద్వారా మీరేంటంటే ఈ పీస్ని మీరు పంచగలుగుతారు. సో నమ్మండి అంటే నమ్మండి. ఇక్కడ ఎందుకు అంటున్నారంటే, మీ చుట్టూరు ఎలాంటి గొడవ జరుగుతున్నా, లేకపోతే ఎలాంటి రాద్ధాంతాలు జరుగుతున్నా కానీ, లేకపోతే ఎలాంటి డ్రామా క్రియేట్ అవుతున్నా కానీ మిమ్మల్ని ఎందుకు కామ్గా ఉండమంటున్నారంటే, ఇక్కడ మీరు కామ్గా ఉన్న దానివల్ల మీలో ఉన్న మంచి కావచ్చు, లేదు ఈ డ్రామా ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో, ఇట్లా డ్రామా క్రియేట్ చేస్తున్నప్పుడు మనకు వాళ్ళపైన చాలా కోపం వస్తుంది, ఒక విధంగా అసహ్యం కూడా వేస్తుంది ఒక్కొక్కసారి, సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోతున్నప్పుడు. కానీ అలాంటిదైతే మీరు పెంచుకోకండి. వాళ్ళల్లో కూడా ఏదో ఒక మంచి ఉంటుంది కదా, ఆ మంచిని అంటే మీరు చూడండి. ఎందుకు అంటే ఇది మీకు తెలుస్తుంది, ఎందుకు ఇలా ఉండాలి, ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఇలా ఉంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ సీక్రెట్ విజన్ ది మరియం ఏం చెప్తున్నారంటే, చూస్ టు ఫర్గివ్ ఇన్ ఆర్డర్ టు హీల్. మన బెటర్మెంట్ కోసమే. మనం కంప్లీట్గా హీల్ అవ్వాలంటే, మనం బెటర్ అవ్వాలంటే, మన సోల్ ప్రాస్పర్ అవ్వాలన్నా, ఎదగాలన్నా కానీ మనం హీలింగ్ని మనం పట్టుకోవాలి. సో అందుకనే ఇలాంటి వాళ్ళని వీ హ్యావ్ టు ఫర్గివ్. అందుకనే ఇలాంటి వాళ్ళల్లో ఆ చెడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది మనకి నచ్చకపోయినప్పుడు, మనం వాళ్ళలో చెడు చూసినప్పుడు మనకి వాళ్ళపైన ఇంకా కోపం వస్తుంది కదా. సో అందుకనే వాళ్ళలో మంచి చూడండి అని చెప్తున్నారు. సో సీ ద లైట్ ఇన్ ఆల్, రిమెంబర్ దట్ లవ్ హ్యాస్ నో బౌండరీస్. సో ప్రేమకు అసలు హద్దులు ఉండవంట. వాళ్ళల్లో ఏదైతే వెలుగు ఉంటుందో దాన్ని చూడమంటున్నారు, వాళ్ళల్లో మంచిని చూడమంటున్నారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ కార్డే చెప్పింది, రిమెంబర్ దట్ ఓన్లీ లవ్ ఈజ్ రియల్. ప్రేమ ఒకటే నిజమైంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పారు కదా, దానికి కనెక్టెడ్ అన్నీ చెప్తున్నారు. ఇక్కడ హార్ట్ చక్ర హీలింగ్ బ్యూటిఫుల్గా జరుగుతుంది. గ్రీన్ తారా అంటే ఈమె వచ్చారు అంటే ఈమె సుప్రీం ప్రొటెక్షన్ని తెస్తున్నారు. యు ఆర్ ప్రొటెక్టెడ్, కార్డ్స్ ఆర్ బీయింగ్ కట్, మూవ్ బియాండ్ లిమిటేషన్, ట్రస్ట్. నమ్మండి. కార్డ్స్ ఆర్ బీయింగ్ కట్. టాక్సిక్ రిలేషన్షిప్స్ నుంచి మీకు చుట్కారా దొరుకుతుంది, మీకు విముక్తి దొరుకుతుంది. ఎవరైతే టాక్సిక్ పీపుల్ ఉన్నారో మీ లైఫ్లో ఇది వరకు, ఎవరి వల్ల అయితే మీరు చాలా బాధపడాల్సి వస్తుందో, ఎవరి వల్ల అయితే మీకు చాలా నొప్పి కలిగిందో, అలాంటి వాళ్ళ నుంచి మీకు విముక్తి కలుగుతుంది. అలాంటి వాళ్ళు మీకు పర్మనెంట్గా దూరం అయిపోతున్నారు. సో అందుకనే చెప్తున్నారు, వాళ్ళని ద్వేషంగా దూరం పంపించేయకండి, వాళ్ళని ప్రేమతోనే దూరంగా పంపించేయండి. సో దట్ మనకి వాళ్ళకి ఎలాంటి వైరం లేనప్పుడు ఏ లావాదేవీలు ఏమి ఉండవు అన్నమాట. సో మనం యాక్సెప్ట్ చేసేసినాము, మనం వాళ్ళని ఫర్గివ్ చేసేసినాము. ఇక్కడ మరియం చెప్పినట్లు మనం సరే క్షమించేసినాము అనుకునేసినాము. అందుకనే ఇక్కడ గ్రీన్ తారా ఏం చెప్తున్నారు, కార్డ్స్ ఆర్ బీయింగ్ కట్. వాళ్ళతో ఏదైతే కార్డ్ రిలేషన్షిప్ ఉన్నిందో, అంబ్లికల్ కార్డ్స్ నేను చెప్పాను కదా, సో ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది కట్ అయిపోయింది. సో కట్ అయిపోయింది కాబట్టి ఇంకా పర్మనెంట్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మన లైఫ్లో మనం హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఎస్పెషలీ మన లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలి. కాబట్టి అలాంటి వాళ్ళ జ్ఞాపకాలు కావచ్చు, అలాంటి వాళ్ళ గుర్తులు కావచ్చు, అలాంటి వాళ్ళని మళ్ళా మనం గుర్తు చేసుకోకూడదు అనుకుంటే, వాళ్ళు ఎంత వర్స్ట్ అగ్లీ మేనర్లో మీ నుంచి దూరమైనా కానీ దాన్ని మనసు వరకు తీసుకోకుండా, ఇది జరగాలి, ఇది జరిగింది, ఇది జరిగిపోయింది, వీళ్ళు వెళ్ళిపోయినారు కాబట్టి ఇంకా ఏమి లావాదేవీలు లేవు కాబట్టి ఇంకా కంప్లీట్గా సరే వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది అని చెప్పి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం అయితే మీకు వచ్చింది. సో ఎక్స్పెక్ట్ మిరకల్స్. మిరకల్స్ డూ హ్యాపెన్. హ్యుమానిటీ, మంచితనం, మానవత్వం. సో నరనరాల్లో దాన్నంటే ఇంకించుకోండి. అప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతోంది అనేది మనకు కూడా అర్థమవుతుంది. అప్పుడు మనకు ఆ సుప్రీం ప్రొటెక్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, పూలు నాకు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ పూలు, ఇక్కడ కూడా పూలు, ఇక్కడ ఏంటంటే ఏంజిల్ వింగ్స్. ఇక్కడ మనకి ఇది ఫినిక్స్ బర్డ్. సో ఏంజిల్ వింగ్స్ మనకి ఇక్కడ ఇది హార్ట్ షేప్లోంచి లాంతర్ లైట్ వెలుగుతుంది కదా, బ్లూ కలర్ చాలా ప్రిడామినెంట్గా, గ్రీన్ కలర్, రెడ్ కలర్ కనిపిస్తుంది. వైట్ ఇండికేట్స్ పీస్,
రెడ్ ఇండికేట్స్ ప్యాషన్, గ్రీన్ ఇండికేట్స్ హీలింగ్, బ్లూ ఆల్సో ఇండికేట్స్ హీలింగ్, బ్లూ ఆల్సో ఇండికేట్స్ పీస్. సో ఆ విధంగా చాలా ప్రాస్పరస్గా. గ్రీన్ తారా మంత్ర వినండి, అది ఇంకా చాలా సూదింగ్గా ఉంటుంది, మనసుకి చాలా ప్రశాంతత వస్తుంది, చాలా అంటే అది బ్లిస్ అంటారు కదా. సో ఆ బ్లిస్ఫుల్ స్టేట్లోకి వెళ్తామన్నమాట మనము. సో ఇక్కడ నాకు రోజెస్ కనిపిస్తున్నాయి, ఇవి ట్యూలిప్స్ అనుకుంటా. సో ఆ విధంగా పూలు, మేబీ పూలు, ఇక్కడ నాకు స్నేక్ కూడా కనిపిస్తుంది, అందుకని ఇక్కడ ప్రొటెక్షన్ వచ్చింది. సో పూలు, ప్రతి పువ్వుకి కూడా ఒక పూలు ఆల్సో ఇండికేట్ ఏదో ఒక మీనింగ్ ఉంటుంది, ప్రతి పువ్వుకి ఒక మీనింగ్ ఉంటుంది. ప్లీజ్ గూగుల్ చేయండి, ప్లీజ్ గూగుల్ చేయండి. నన్ను అడిగేదానికి ముందర మీరు ఒక్కసారి రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి మీకు ఆ పైన కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు నన్ను అడగండి. ఫస్ట్ అయితే రీసెర్చ్ చేయండి మీకోసమే. మనం ఎప్పుడైతే ఆ రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్తామో మనలో జ్ఞానం పెరుగుతుంది. అప్పుడు జ్ఞానం పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి తెలుసుకోవడమే కాదు, ఇంకెవరికన్నా మనకి చెప్పడానికి కూడా బాగుంటుంది కదా. మనం మంచి మంచి కాన్వర్సేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు, మనకి మంచి మంచి వాళ్ళ సావాసాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో అలాంటివన్నీ దొరుకుతాయి అన్నమాట. మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏదైనా తెలుసుకున్నారనుకోండి, మీరు తెలుసుకునింది కమెంట్లో పెట్టినారనుకోండి, ఒకవేళ నాకు అది తెలియకపోతే అది నేను కూడా నేర్చుకుంటాను కదా. సో నాకు హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది, అందరికీ హెల్ప్ అవుతుంది. మనం ఒకరితో ఒకరు ఆ విధంగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. ఫస్ట్ అయితే మనం రీసెర్చ్ చేద్దాం. రీసెర్చ్ చేసి ఒకవేళ మనకి నిజంగానే తెలియకపోతేనో లేకపోతే అర్థం కాకపోతేనో అప్పుడు వి విల్ సీక్ ఈచ్ అదర్స్ హెల్ప్. ఓకే, సో ఇప్పుడు ఓకే, ఫైల్ నెంబర్ 1లో కూడా ఇట్లనే 6 of Pentacles, బ్యూటిఫుల్. యూ రిసీవ్ వాట్ యూ గివ్. మనం ఏదైతే ఇస్తున్నామో మనం అదే తిరిగి పొందుతున్నాం. మనం దేన్నైతే మనం మనస్ఫూర్తిగా ఇవ్వగలుగుతామో అదేవిధంగా మనస్ఫూర్తిగా మనం రిసీవ్ చేసుకోగలుగుతాం అన్నమాట. 5 of Swords, 2 of Swords, Empress, Page of Cups, బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ద డెక్లో జస్టిస్ ఉంది. నాకు ఎందుకో ఈ పైన కార్డ్స్ చూసినప్పుడు, కార్డ్ కటింగ్ ఇవన్నీ వచ్చినప్పుడు నాకు అనిపించింది ఎవరికన్నా కోర్టులో కేసులు జరుగుతున్నా కానీ లిటరల్గా లైక్ అంటే మనకి డివోర్స్ కేసెస్ కానీ అట్లాంటివి ఏమన్నా జరుగుతుంటే కూడా అవి ఏంటంటే ఇక్కడ కార్డ్స్ ఆర్ బీయింగ్ కట్ అన్నారు కాబట్టి అవి విడాకులు వచ్చేసేదానికి హై ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లీగల్గా ఎనీ ఇష్యూ ఇట్ మేబీ, ఒకవేళ ఆస్తి పరంగా మీకు ఏమన్నా గొడవలు అయ్యి అది కోర్టులో కేసులు జరుగుతుంటే అది మీకు ఫేవరబుల్గా జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడ ఏమైనా కేసెస్ జరుగుతుంటే దాంట్లో మీ వైపు న్యాయం జరిగేదానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 48 గంటల్లో మీకు ఆ కోర్ట్ కేస్కి రిలేటెడ్ కావచ్చు, లేకపోతే అదేదైతే వాదన జరుగుతుందో ఆ కేస్కి రిలేటెడ్ క్లూజ్, హింట్స్ ఇంతకుముందు దొరికినటివి దొరకడం కానీ, సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides అన్నట్టు ఇక్కడ స్టోరీకి కూడా 2 sides ఆఫ్ ది స్టోరీ ఉంది. సో 6 of Pentacles with 5 of Swords and 2 of Swords, 6 of Pentacles with Empress and Page of Cups. సో దేనికోసమైతే పోరాడినారో, దేనికోసమైతే గుడ్డిగా ప్రయత్నించినారో దాని వైపు మీకు రావాల్సిందైతే మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ గట్టి పోటీ ఇచ్చినారు, ఎవరికో గట్టిగా పోరాడుతున్నారు. దట్ యు నో, లేదు లేదు ఇది నాది 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 అంతే, ఇది నేను ఏ విధంగానే కానీ నేను దక్కించుకోవాలనుకుంటున్నాను, లేకపోతే ఇది ఎప్పటికైనా ఇది నాదే. సో దీనికి ఏమి 2 path థింకింగ్ లేదు. ఇక్కడ నేను డెసిషన్ తీసేసుకున్నాను డెసిషన్ నేను ఇండికేట్ చేస్తున్నాను 2 pathsని. అన్ని కళ్ళకి గంతలు కట్టుకొని కూర్చుంటున్నాను, ఎందుకంటే నువ్వేం చెప్తున్నావో నాకు వినిపించవచ్చు కానీ నాకు కనిపించకూడదు. సో ఏదైతే నేను మార్గాన్ని ఎంచుకున్నానో ఆ మార్గం వైపు బ్లైండ్గా నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అండ్ నేను ఏదైతే దక్కించుకోవాలనుకుంటున్నానో నేను దక్కించుకుంటున్నాను. ఇది ఒకటైతే, ఇంకొకటి ఏంటంటే మన పోరాటం ఎప్పుడు కూడా గుడ్డిగా ఉండకూడదు. బ్లైండ్గా ఏదో పోరాడుతున్నాం అనేది ఉండకూడదు. ఎప్పుడైనా కానీ క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం క్లారిటీగా
నిజాయితీగా న్యాయబద్ధంగా మనం ఎప్పుడైతే పోరాడతామో ఆ పోరాటంలో వచ్చే గెలుపుని మనం ఆస్వాదించగలుగుతాము, మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో అన్యాయంగా గెలిచినా కానీ ఆ గెలుపు మనకు అంత సంతోషాన్ని ఇవ్వదు, తాత్కాలికంగా ఇవ్వచ్చు. కానీ లాంగ్ టర్మ్లో అది మళ్ళీ ఏంటంటే ఏదో ఒక దశలో ఎప్పుడో ఒకసారి మనకు కూడా అనిపిస్తుంది, అరే నేను ఆ రోజు అలా చేయకపోయి ఉంటే బాగుండు. సో అలాంటి రిగ్రెట్స్ లేకుండా ఎందుకంటే ఈ రానున్న 48 గంటల్లో మీకు ఇలాంటి ఆప్షన్స్ కూడా రావచ్చు. అంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళి మీరు తెచ్చుకునేది కాకుండా మీరు బ్యాక్ డోర్స్ని ఆశ్రయించేదానికి కూడా మీకు ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవ్వచ్చు. సో అలా బ్యాక్ డోర్స్ని చూస్ చేసుకోకండి. బ్యాక్ డోర్స్ని చూస్ చేసుకున్నాము అంటే అది తాత్కాలికం, అది పర్మనెంట్ కాదు. సో ఎప్పుడైనా కానీ మనకి పర్మనెంట్ సొల్యూషన్స్ కావాలి. సో ఆ ఫైట్, ఆ పోరాటం ఎంత కష్టమైనా కానీ అది ఆ కష్టపడి మనం గెలుచుకున్నప్పుడు ఆ సక్సెస్కి రుచే వేరుగా ఉంటుంది. సో ఆ విధంగా మీరు గెలుచుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎంప్రెస్ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో ఎంప్రెస్ ఇక్కడ లైక్ ఎలిగెన్స్ గురించి, బ్యూటీ గురించి, సంపద గురించి, గ్రోత్ గురించి, అబండెన్స్ గురించి, ప్రాస్పెరిటీ గురించి, ఫర్టిలిటీ గురించి, న్యూట్రిషన్, నరిష్మెంట్ ఇవన్నీ చెప్తారనమాట. సో ఈమె చూడండి ఎంత పాష్గా, ఎంత ఇదిగా హ్యాపీగా కూర్చొని ఉన్నారని, అంటే భోగభాగ్యాలని అనుభవిస్తున్నారనమాట. సో ఆ విధంగా రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, లేకపోతే లిటరల్గా అమ్మ తరపున ఆస్తి రావడం కావచ్చు. ఇక్కడ కోర్టు కేసుల్లో అమ్మ తరపున ఆస్తి ఉండొచ్చు. సో తల్లి తరపున ఆస్తి మీకు ఫైనల్గా రావడం కానీ, తల్లి నుంచి మీకు ఏదన్నా దక్కాల్సింది సంపూర్ణంగా దక్కడం కానీ జరుగుతుందన్నమాట. సో ఇక్కడ నాకు పైల్ నెంబర్ 1లో కూడా ఎందుకో మదర్ గురించి మాట్లాడినాను, పైల్ నెంబర్ 2లో కూడా మదర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అండ్ లిటరల్గా ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇంకా మాట్లాడాల్సిందే. సో లగ్జరీ మీ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. మీ పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అంటే మీ బ్యూటీని ఎన్హాన్స్ చేసుకోవడంలో కానీ, మీరు కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ, మంచి హెయిర్ స్టైల్ చేయించుకోవడం కానీ, లేకపోతే ఏదో ఒకటి మీకు ప్యాంపరింగ్ సెషన్స్ మీరు ఇచ్చుకుంటారనమాట. హ్యావ్ టు ట్రిమ్ మై నెయిల్స్, హ్యావ్ టు గెట్ గుడ్ మానిక్యూర్, పెడిక్యూర్, అట్లా మాత్రం ఏదో ఒకటి మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోవడం కానీ అలాంటివి ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది ట్రావెల్, ఎక్కడికైనా ప్రయాణం చేయడం కానీ, ఏదైనా ప్లేసెస్ని చూడడం కానీ ఇలాంటిది కూడా జరగచ్చు. అండ్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు కోరుకున్నటివి చిన్న విషయాన్ని కావచ్చు, పెద్ద విషయాన్ని కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ తినడం, తాగడం, బయటకు వెళ్ళి లైక్ అంటే చిన్న పార్టీస్ అట్లాంటివి, సో అలాంటివి కూడా జరగచ్చు అనమాట ఇక్కడ. అండ్ మీరు సేవ చేయాలి అనుకొని మీరు అన్నదానం ఇలాంటివి ఏమన్నా చేస్తే మంచిది. దానివల్ల మీకు ఇంకా మోర్ క్లారిటీ రావడం, మీరు ఏదైతే న్యాయం కోరుకుంటున్నారో ఆ న్యాయం ఇంకా మీకు ఫేవరబుల్గా రావడానికి ఎక్కువ హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇదే టాప్ ఆఫ్ ద డెక్లో మనకి జస్టిస్ కార్డు ఉంది కాబట్టి, సో ఇక్కడ కూడా చూడండి కత్తి ఇచ్చినారు, ఇక్కడ ఈ త్రాసు కూడా ఇచ్చినారు. ఇక్కడ పోరాటం ఏ విధంగా పోరాడుతున్నారు, ఇక్కడ ఏ విధంగా పోరాడుతున్నారు, ఏ విధంగా బేరే చేసుకుంటున్నారు అనేది మీ పైన ఆధారపడి ఉంటుంది. సో మనకి ఇంకేదైనా కార్డ్ టు సమ్ అప్ దీస్ ఎనర్జీస్, ఆ ఓవరాల్ అవుట్కమ్ కోసం మనకి ఏదైనా ఒక కార్డ్ వస్తుందేమో చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి పైల్ నెంబర్, థ్యాంక్ యూ, జడ్జ్మెంట్. ఇక్కడంతా న్యాయం గురించి, మార్పు గురించి ఉంది. సో మీకు సక్సెస్ అయితే ఉంది. మీరు దేన్నైతే కోరుకుంటున్నారో అక్కడ మిరాకిల్స్, ఎక్స్పెక్ట్ మిరాకిల్స్ అన్నప్పుడే మీ సక్సెస్ని ఈ 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చి లోవర్ మైనర్ ఆర్కానా జస్టిస్ కార్డ్, మీకు జస్టిస్ కార్డ్ కూడా వచ్చింది. అండ్ ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది. సో ఏంజల్స్ ఆర్ ప్రొటెక్టింగ్ యూ, ఏంజల్స్ ఆర్ లవింగ్ యూ. మీకు ఈ ఏంజల్ వింగ్స్ అక్కడ కూడా కనిపించినాయి. సో ఏంజల్ నెంబర్స్ ఎక్కువ కనిపించడం కానీ, ఫెదర్స్ ఎక్కువ కనిపించడం కానీ, ఇలాంటివి జరగడం కానీ, ఇక్కడ రిబర్త్, రెన్యూవల్స్ ఉన్నాయి, ఇక్కడ అనౌన్స్మెంట్స్. సో మీకు ఇది వరకు రావాల్సిన ప్రమోషన్స్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, హైక్స్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు,
మీ ఎదుగుదలకి, మీ ట్రాన్స్ఫర్మేషన్కి, మీ మార్పుకి, మీరు మళ్ళా పునర్జీవించడానికి మీకు ఏదైతే కావాలో ఆ విధంగా మీకు అనౌన్స్మెంట్స్ జరగడం, ఆ కాలింగ్ రావడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ రీబర్త్స్ అండ్ రెన్యువల్స్ ఉన్నాయి ఈ పైల్లో. సో ఇంతకు ముందు నా వల్ల కాలేదు, నాకు రాలేదు, నేను దానికి అర్హుల్ని కాదు, నాకంత అర్హత ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి మాటలు మాట్లాడకండి. మీరు అర్హులు, మీకే అర్హత ఉంది, అందుకని మీకు ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. ఇంత బ్యూటిఫుల్ స్టేట్, ఇంత బ్యూటిఫుల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి మీకు ఆపర్చునిటీ వస్తుంది. మీరు ఏదైతే ఇస్తున్నారో మీరు అదే పొందుతున్నారు. కాబట్టి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో మీరు ప్లాన్ చేసుకోండి, అదే మీరు పొందుతున్నారు కాబట్టి. అండ్ మీకు ఆ సమానత్వం అయితే యూనివర్స్ చూపిస్తుంది మీ వైపు. మీకు అన్యాయం అయితే చేయడం లేదు. నాకు అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరిగింది, వాళ్ళకి నాకన్నా ఎక్కువ వచ్చింది లేదు. ఇద్దరికీ న్యాయం చేస్తుంది. ఎవరికి ఏది కావాలో అదే ఇస్తుంది. సో మీకు ఏదైతే వస్తుందో మీకు అదే బెస్ట్. దాని నుంచే మీకు ఇంక్రిమెంట్స్ ఉన్నాయి, దాని నుంచే ఈ స్టేట్లోకి వెళ్ళగలుగుతారు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జడ్జిమెంట్ కూడా వచ్చింది కాబట్టి న్యాయంగానే మీకు దక్కాల్సింది మీకు దక్కుతుంది. యూనివర్స్ హ్యావ్ యువర్ బ్యాక్. ఈ కార్డ్స్ నుంచి యూనివర్స్ హ్యాస్ యువర్ బ్యాక్ కార్డ్స్ నుంచి మీకు ఏం కార్డ్స్ వస్తున్నాయో చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం. I am the dreamer of my dream. I am the dreamer of my dream. He is a dreamer. ఇక్కడ షీ ఉంది కాబట్టి ఇక్కడ షీ ఈజ్ ఎ డ్రీమర్. సో పేజ్ ఆఫ్ కప్స్ వచ్చి కార్డ్ ఆఫ్ డ్రీమర్. వాళ్ళు కలలు కంటూ ఉంటారు అండ్ వాళ్ళ కళల్ని సాకారం చేసుకోవాలనుకుంటారు. మీరు ఏదైతే కళలు కంటున్నారో ఆ కళలు అనేది మీరే అంట. మీ లైఫ్కి, మీ కళలకి మీరే రెస్పాన్సిబుల్. సో మీరు ఎలాంటి కళలు కంటున్నారు, ఏ విధంగా వాటిని సాకారం చేసుకోవాలనుకుంటున్నారు. సో మీరు డ్రీమర్ కాబట్టి ఎలాంటి డ్రీమ్స్ కావాలో మీరే అంట. క్లారిటీ తెచ్చుకోండి. అండ్ ఆ క్లారిటీ నుంచి మీరు ఏవైతే కళలు కంటున్నారో అవి అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో మీకు నిజమై వస్తున్నాయి కాబట్టి కానీ కళల పైన మంచి క్లారిటీ అవసరం. అందుకని ఇది 2 ఆఫ్ సోర్ట్స్ పక్కన పెట్టినట్టున్నా. టాప్ ఆఫ్ ద డెక్లో ద మొమెంట్ I realign with love, clear direction is presented to me. ఇక్కడ అంతా ప్రేమ గురించే చెప్తుంది. ప్రేమలో గెలిచినా ఓడిపోయినా కానీ ప్రేమనైతే వదలొద్దండి అంటున్నారు. సో ప్రేమించిన మనిషి మంచివాడైతే లేదు మంచివారైతే మన వైపు వస్తున్నారు, మనకి దక్కుతున్నారు. అలా మనకు కరెక్ట్ కాదు అనుకుంటే ఇక్కడ కార్డ్ కటింగ్ జరిగిపోతుంది, మన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వెన్ వి రీఅలైన్ విత్ లవ్, మనం ఎప్పుడైతే ప్రేమగా ఉంటామో, ఎప్పుడైతే మనం ప్రేమతో ఏకీభవిస్తామో, ఎందుకంటే ఇక్కడ లవ్ ఈజ్ రియల్. రిమెంబర్ దట్ ఓన్లీ లవ్ ఈజ్ రియల్ అన్నారు కదా. ఆ విధంగా ఎప్పుడైతే వెన్ యూ రీఅలైన్ విత్ లవ్, క్లియర్ డైరెక్షన్ ఈజ్ ప్రెజెంటెడ్ టు యూ. ఇక్కడ 2 ఆఫ్ సోర్ట్స్లో మనకంత క్లారిటీ లేకుండా మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనే తికమక మకతిక అంటే అలా లేకుండా ఎప్పుడైతే వెన్ యూ రీఅలైన్ విత్ లవ్ ఎ క్లియర్ డైరెక్షన్ ఈజ్ ప్రెజెంటెడ్ టు యూ అని ఇక్కడ మనకి కార్డ్స్ చెప్తున్నాయి. సో ఓవరాల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే హోప్ని అయితే వదలకూడదు. నాకు ఎందుకో అసలు పైల్ 2 చూస్తున్నప్పుడు నాకు ఎక్స్ట్రా కార్డ్స్ చూడాలనిపిస్తుంది. నాకు ఎందుకో మళ్ళీ టాప్ ఆఫ్ ది డెక్లో చూసినప్పుడు హోప్ ఈజ్ ది కండక్ట్ ఫర్ మెరకల్స్ అంట. సో ఎప్పుడైతే మీరు ఆశావాది ఐ మీన్ అంటే ఎప్పుడైతే మీకు ఆ హోప్ ఉంటుందో అప్పుడే మీరు మిరకల్స్ని క్రియేట్ చేయగలుగుతారు, సక్సెస్ని పొందగలుగుతారు. అండ్ ఇక్కడ టాప్ ఆఫ్ ద డెక్లో మెర్క్యూరీ వచ్చింది. ఓపెన్ కమ్యూనికేషన్, గెట్ ఎ వైట్ ఆఫ్ యువర్ చెస్ట్, స్పీక్ అప్ విత్ లవ్ అండ్ బీ హర్డ్. సో మనసులో ఏదన్నా భారంగా అయిపోతుంది, నేను ఎక్కువ ఆలోచించేస్తున్నాను, నా మనసులోంచి నేను వ్యక్తపరచాల్సింది నేను వ్యక్తపరచలేకపోతున్నాను, నా మనసులో నేను ఎక్కువ రోజులు హోల్డ్ చేసి పెట్టేసుకున్నాను, ఇది నాకు కష్టంగా అనిపిస్తుంది, దీన్ని నేను ఏదో విధంగా వెంట్ అవుట్ చేసేయాలి అనుకుంటే అలా మీ లోపల మీరు పెట్టుకొని మీరు బాధపడుతున్నది ఏదన్నా ఉంటే దాన్ని అంటే బయటకు వ్యక్తపరిచేసేయండి. ఎప్పుడైతే దాన్ని అట్లా కంప్లీట్గా బయటకు వ్యక్తపరిచేస్తారో అప్పుడు మీ మనసు తేలికపడిపోతుంది. అండ్ మీరైతే హోప్ఫుల్గా ఉండాలి, ఖచ్చితంగా సక్సెస్ మీదే. కాబట్టి మీరు హోప్ఫుల్గా ఉన్నప్పుడు ఏంటంటే మిరకల్స్ డూ హ్యాపెన్ ఇన్ లైఫ్. ఖచ్చితంగా మిరకల్స్
జరుగుతాయి. అండ్ ఆ మెరకల్స్ జరిపించుకోవడానికి అవి కూడా ఊరికనే ఏం జరగవు. మనం అంతకుముందు మనం చేసింది కావచ్చు, మనం కష్టపడింది కావచ్చు, లేకపోతే మనం ఎంత పరీక్షిస్తున్నా కానీ మనల్ని యూనివర్స్ కావచ్చు, దేవుడు కావచ్చు ఎంత పరీక్షిస్తున్నా కానీ మనం ఎంత నిగ్రహంతో మనం ముందుకు వెళ్తున్నాం, మన లైఫ్ని మనం ఎంత బ్యూటిఫుల్గా మలుచుకొని ముందుకు వెళ్తున్నాం, మనకి ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ పక్కకు పెట్టేసి మనం ఏ దారి ఎంచుకొని ముందుకు వెళ్తున్నాం పైన ఆధారపడతాయి ఇవన్నీ. సో ఆ విధంగా మీకు పెట్టిన పరీక్షలో మీరు మంచి మార్క్స్తో పాస్ అయ్యి మీకు దక్కాల్సిన దాన్ని మీరు సంపూర్ణంగా దక్కించుకుంటున్నారు. మీ పైన మీరు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ మనపైన మనకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఇంకొకరికైతే అస్సలు ఉండదు. అండ్ ఏది జరుగుతున్నా కానీ మీ మంచికే జరుగుతుంది. గుర్తుపెట్టుకొని గ్రీన్ తారా మంత్ర అని చెప్పి యూట్యూబ్లో కొట్టండి, మీకు చాలా వీడియోస్ వస్తాయి. దాంట్లో మీకు ఇంట్యూటివ్గా ఏ వీడియో అయితే వినాలనిపిస్తుందో అది వినండి. ఓ తారా తూ హే అట్లా వస్తుంది అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో గ్రీన్ తారా మంత్రాన్ని అయితే మటుకు ఖచ్చితంగా వినండి. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. ద హోలీ స్పిరిట్ ఈజ్ హెల్పింగ్ యూ ఇన్ ఎక్స్పీరియన్సింగ్ మిరకల్స్. సో ఆ సీక్రెట్ విజన్ అనేది ఉండాలి. వీ హ్యావ్ టు ఫర్గివ్ అండ్ లెట్ గో ఆఫ్ అవర్ పాస్ట్ టు హెల్ప్ అస్ గ్రో, టు హెల్ప్ అస్ ఇన్ అవర్ హీలింగ్. సో మీ హీలింగ్, మీ గ్రోత్, మీ గుడ్నెస్ కోసం, మీ మంచి కోసం మీరు చేయాల్సినటివి మీరు చేయండి. అండ్ మీకు ఇవ్వాల్సిన సపోర్ట్ అయితే మీకు ఖచ్చితంగా యూనివర్స్ నుంచి వస్తుంది అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ వీడియో నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.